రంగనాథస్వామిగా కొలువై ఉన్నటువంటి శ్రీరంగ క్షేత్రాన్ని కూడా ఇదిగో సందర్శిస్తూ ఉన్నాం. స్వామి 108 దివ్య తిరుపతులలో శ్రీరంగం అనేటువంటి ఒక దివ్యమైనటువంటి క్షేత్రం. శ్రీరంగస్థల వెంకటాద్రికరగిరియాదోసితేష్టోత్తరే స్థానే గ్రామనికేతనేషు చ సాన్నిధ్యమాసేదుషే అర్చారూపిణమర్చకాభిమతిత స్వీకుర్వతే విగ్రహం పూజాంచాఖిల వాంఛితాన్ వితరతో శ్రీశాయ తస్మై నమః. శ్రీరంగములో వేంచేసి ఉన్నటువంటి స్వామి శ్రీరంగనాథుడు అదిగో విద్యుద్దీపాలంకరణతో కోటి సూర్య కాంతి ప్రభలతో కూడా వేంచేయబడినటువంటి శ్రీరంగనాథ స్వామి యొక్క దేవాలయాన్ని మనం సందర్శిస్తున్నాం. మన పూర్వజన్మ సుకృత ఫలం వైకుంఠ ద్వార దర్శనాన్ని కూడా ఆ స్వామి రంగనాథునిగా వేంచేసి సకలములైనటువంటి లోకాన్ని కూడా ఆదరించేటటువంటి ఆ దేవదేవుని యొక్క దర్శన భాగ్యం చూడండి ఎంత గొప్పదో. ఎందుకంటే స్వామిని రంగనాథ స్వామి మనం కొలిచే కొద్దీ స్వామి యొక్క అనుగ్రహం, ఎందుకంటే శ్రీరంగం కానీ కంచి వెంకటాచలము మరి 108 క్షేత్రాల్లో నెలకొల్పినటువంటి ఆ స్వామి ఆ ప్రదేశాల్లో ఆ శ్రీమన్నారాయణుడు అర్చామూర్తిగా వెలసి ఉన్నాడండి. సకలములైనటువంటి విశిష్టాద్వైత సాంప్రదాయాలైనటువంటి మధుర భక్తి కానీ శరణాగత సిద్ధాంతాల్ని భక్తలోకంలో ప్రచారం చేయటానికే సంకీర్త వాంగ్మయం సృష్టించినటువంటి అన్నమయ్య ఎన్నో దివ్యక్షేత్రాల్లో వెలసినటువంటి అర్చామూర్తుల్ని ఆయన కీర్తించాడు అని చెప్పి అంటే మరి ఈ క్షేత్రం యొక్క మహాత్మ్యం ఎంత గొప్పదో కూడా మనం ఊహించుకోవాలి. ఎందుకంటే శ్రీరంగము అనేటువంటిది రంగనాథస్వామి వేంచేయబడి సకలములైనటువంటి పాపాల్ని హరించేటటువంటి దేవదేవునిగా కూడా మనం కొలుస్తూ ఉంటాం. జీవులందరి యొక్క అంతరంగాల్లో అంతర్యామి అనేటువంటిది పరమాత్మతత్వంగా కూడా కీర్తిస్తారు. ఎంత గొప్పది అనంటే మరి శ్రీరంగనాథ స్వామిని మనం సేవిస్తే తొల్లియును మర్రుకు తొట్టెలను యూగెగన చెల్లుబడి నూగేను శ్రీరంగ శిశువు కలికి కావేరి తరగల బాహులతలనే తలకికిటు రంగ మధ్యపు తొట్టెలన్ పలుమారు తను సూచి పాడగా సూగిను చిలుపాల సెలవితో శ్రీరంగ శిశువు అదివో కమలజుని తిరువారధనంబనగా అదనక కమల భవాండమను తొట్టెలన్ ఉదధుల తరంగములు సూచగా నూగీను చెదరని సిరులతోడ శ్రీరంగ శిశువు వేదముల చేరులై వెలయంగ శేషుడై పాదుకొను తొట్టెలై పరగగాను శ్రీదేవితో గూడ శ్రీ వెంకటేశుడై సేదదేరెడివాడే శ్రీరంగ శిశువు. అనేకములైనటువంటి దివ్యక్షేత్రాలండి. అంటే లోకమంతా కూడా స్వామి యొక్క దివ్య తిరుపతులుగా భాసిల్లేటటువంటి శ్రీరంగపట్టణం, శ్రీరంగక్షేత్రం, శ్రీరంగనాథ స్వామి కొలువై ఉన్నటువంటి ఈ దేవాలయం. ఇక్కడ స్వామిని సేవిస్తే సకలములైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతాయి. అదిగో విద్యుద్దీపాలంకరణలతో సూర్యకాంతి సమప్రభలతో భాసిల్లేటటువంటి ఆ దేవాలయ ప్రాకారాలు చూడండి. ఆకాశ హర్మ్యాలుగా మనకు గోచరించేటటువంటి విద్యుద్దీపాలంకరణలతో కూడినటువంటి ఈ దేవాలయం ఎంత గొప్పగా భాసిల్లుతూ ఉన్నదో. ఈ దేవాలయ సందర్శనము అనేటువంటిది మనం చూసే కొద్దీ రంగనాథుడు ఆయనని మనం పేర్లతో అనేక పేర్లతో పిలుస్తాం. అంటే రంగన్, అరంగనాథర్, శ్రీరంగ, తేనరంగనాథన్. స్వామిని ఈ హిందూ దేవునిగా ఆలయానికి ప్రధానమైనటువంటి భాసిల్లేటటువంటి సర్పాల రాజు అయినటువంటి ఆదిశేషుడు కూడా గొప్ప రూపంలో మరి శయనించటము అనేటువంటిది. అంటే ఇక్కడ అమ్మవారిని మనం రంగనాయికి అని చెప్పి పిలుస్తారు. ఆయన శయనించి ఉన్నటువంటి అక్కడ కనపడేటటువంటి భూదేవి, నీలాదేవి అమ్మవార్లు అంటే మహాలక్ష్మి రూపాలుగా కూడా మనకి చెప్తూ ఉంటారు. ఆ భంగిమను ఇదిగో ఈ ఆలయంలో సందర్శించవచ్చు. ఎందుకంటే కొన్ని ఆలయాలున్నాయి. తిరుమయం, తిరుకోష్టియోర్, కోవిలాడి, కపిస్థలం, తిరునిర్మలై, తిరువళ్ళూర్, అన్బిల్, అప్పోకుదతన్
మైలాడుతురై, శ్రీవిల్లుపుత్తూరు, మరి అలాగే తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయంలో కూడా ఆ శయన భంగిమలు ఏవైతే ఉన్నాయో స్వామివారి దర్శనం అనేటువంటిది మనం వీక్షించేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే రంగనాథస్వామి ఎంత గొప్పగా దర్శనము అనేటువంటిది వీక్షిస్తే సకలములైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతాయి. ఎందుకంటే ఆనాడు స్వామి వైకుంఠము నుంచి కూడా భగవద్ ఆదేశంతో గరుత్మంతుని చేరాబడినటువంటి క్రీడాచలం వెంకటాచల క్షేత్రం అని చెప్పి ఏదైతే చెప్తారో, మరి ప్రాకారాలతో శోభిల్లేటటువంటి ఈ క్షేత్రాన్ని, శ్రీరంగ క్షేత్రాన్ని రంగనాథస్వామి అంటే కేవలం ఆయనకి దక్షిణ భారతదేశంలోనే విస్తరించినటువంటి రంగనాథ దేవాలయాలు ఎలాగైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని మనకి ఈ శ్రీరంగాన్ని, అలాగే పల్లికొండ రంగనాథుడు అని చెప్పి చెప్తారు. అక్కడ స్వామివారికి ముగ్గురు భార్యలుగా శ్రీదేవి, భూదేవి మరియు నీలాదేవిగా కూడా రంగనాథుని పక్కనే ప్రతిష్ఠించబడ్డారన్నమాట. మరి అలాగే అనేకములైనటువంటి దివ్య క్షేత్రాలు ఏవైతే ఉంటాయో అవి కావేరీ నది, కర్ణాటక మరియు తమిళనాడులో మరి శ్రీరంగపట్టణము, అలాగే ఆదిరంగ రంగనాథ స్వామి ఆలయము, శివసముద్రము వద్ద మధ్య ఉన్నటువంటి రంగనాథ ఆలయము శ్రీరంగము మరి ఎంత ప్రసిద్ధి చెందింది అని చెప్పి అంటే ఎంత గొప్పగా అదుగో స్వామివారి దర్శన భాగ్యం నేడు వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆ శుభముహూర్తం కోసం కూడా భక్తులంతా కూడా వేంచేసి మహావిష్ణువు యొక్క నామాలు ఏవైతే ఉన్నాయో వ్యాఖ్యానం విష్ణు సహస్రనామం వేవేష్టీతి విష్ణు అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవత్ స్వరూపుడైనటువంటి స్వామి ఆ విష్ణు సహస్రనామం యొక్క వ్యాఖ్యానం రాసినటువంటి పరాశర భట్టారు శ్రీరంగ ఆలయంలోనే రంగనాథుని అందమైనటువంటి విగ్రహము మరి ఆ తులసి దండతో కూడా అలంకరించబడిందని చెప్పి కౌస్తుభము వైజయంతిహర మరియు విష్ణు యొక్క అవతారమైనటువంటి కృష్ణుడు దైవిక ఆభరణాలుగా ఏర్పడినటువంటి మరికొన్ని ఆభరణాలను కూడా రంగనాథుని యొక్క ప్రతిమను కూడా అలంకరిస్తున్నాయి అని చెప్పి గమనించాడట. అంటే ఆ ఆలయం ఎంత గొప్పదో చూడండి. అంటే కేవలం కావేరీ నది ఒడ్డున ఎగువ నుండి మొదటి ఆలయం, అలాగే తమిళనాడులోని తిరుచులోని శ్రీరంగం, మరి అక్కడ తమిళనాడులో తిరుప్పర్నగర్లో ఉన్నటువంటి అప్పలరంగం, అలాగే సిర్కాలి సమీపంలో ఉన్నటువంటి వతరంగం, శ్రీరంగనాథ పెరుమాళ ఆలయం, అలాగే వదరంగం, తమిళనాడులో ఉన్నటువంటి ఈ దేవాలయాలన్నీ కూడా ఎంత గొప్పగా వైష్ణవ దివ్య క్షేత్రాలుగా భాసిల్లుతున్నాయి అని చెప్పి అంటే స్వామిని అనేక రూపాల్లో కూడా మనం కొలిస్తే ఆ రూపాలన్నీ కూడా అనేక అవతారాలుగా కూడా మనం కొలుస్తాం. ఎందుకంటే ఆయన యొక్క పరబ్రహ్మ తత్వం అనేటువంటిది అంత గొప్పది కాబట్టి అఖండ ప్రకాశమై, సత్యమై, జ్ఞానమై, ఆది మధ్యాంతాలు లేనిదై, మరి పరిపూర్ణమై, ఇంద్రియగోచరం కానటువంటి శాశ్వత సుఖాన్ని ప్రసాదించేటటువంటి మరి ఇటువంటి స్వామి దర్శనం మహాయోగులకు, దేవతలకు సకల సిద్ధులను ప్రసాదించేటటువంటి ఎవరైతే ఆశ్రయించినటువంటి భక్తులుంటారో కాలప్రవాహము నుండి, సంసార సాగరం నుండి దాటిస్తుందట. మరి అణిమాది సిద్ధిప్రదమై మంత్రతంత్ర దేవతాది సిద్ధులను అనుగ్రహించేటటువంటి ఈశ్వర తత్వమై ఉండటము అనేటువంటిది కూడా జ్ఞానులు గుర్తించారట. అందుకే ఒక మాట చెప్తారు, త్రికాలయోగ్యం రక్షార్థం స్వప్రసిద్ధ్యర్థ కారణం స్వీకురస్వగుణం బ్రహ్మ మూర్తిమత్తదనామయం. ఓం నమో వెంకటేశాయ. ట్రిపులికేన్ టెంపుల్
ఈ క్షేత్రములో నెలకొని ఉన్నటువంటి స్వామిని మనం దర్శిస్తున్నాం. అదుగో సర్వమంగళకరుడైనటువంటి సకల శుభాలను సంగేటటువంటి ఆ దేవదేవుని యొక్క దర్శన భాగ్యం మనందరికీ కూడా కలుగుతుంది. ఈరోజు ఎంత పవిత్రమైనటువంటి రోజో చూడండి. అంటే సకలములైనటువంటి జగత్తులో శోభిల్లేటటువంటి వైష్ణవ దివ్యక్షేత్రాల్లో అనేకములైనటువంటి దేవాలయాల్లో ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రాచుర్యం ఉంది. అటువంటి ప్రాచుర్యం కలిగినటువంటి ఈ దేవాలయాల్లో స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుందంటే ఇది ఎంత అదృష్టమో కదా. మరి ఈరోజు ఇంత విశేషమైనటువంటి ఈరోజు స్వామిని దర్శించుకోవటము అనేటువంటిది ఎంత భాగ్యమో కదా. మరి ఆ మహావిష్ణువు యొక్క తత్వం అనేటువంటిది సృష్టి స్థితిలేకారుల్లో స్థితికారకత్వము అనేటువంటిది మహావిష్ణువుదిగా చెప్తారు. ఎందుకంటే ఆ వైకుంఠము నుంచి భాసిల్లేటటువంటి శంఖ చక్రాభయాది శ్రీభూషితైశ్చ భూయోత్తమై సుచారుచుబుకోల్లాస పల్లవాధరపాటలై సతతం హృదయాంభోజ మధ్యే శ్రీవెంకటేశ్వరం ప్రణవార్ధస్వరూపం తం త్రిమండల సుసంయుతం. అంటే అనంత నామధేయునిగా విలసిల్లేటటువంటి దివ్యమంగళ విగ్రహుడండి. ఆయన అవతారాల్లో శోభిల్లేటటువంటి రామావతారం, కృష్ణావతారం, లీలా విభూతులు అలరారేటటువంటి సత్యజ్ఞాన స్వరూపుడు ఆయన. సకల ఉపనిషత్సారమైనటువంటి దివ్యమూర్తి. అదిగో చూడండి, శ్రీదేవి భూదేవి సహితుడైనటువంటి అనంత సౌందర్యమూర్తి ఆయన. ఆ సౌందర్యమూర్తి ఎవరయ్యా? అనేక కోటి మన్మథాకారుడు, సకల జగమ్ముల్ని కూడా మోహింపజేసేటటువంటి మోహన గోపాలుడైన బ్రహ్మాది దేవతల చేత, అగస్త్యాది మహర్షుల చేత, జనకాది చక్రవర్తుల చేత పూజింపబడేటటువంటి దేవదేవుడండి ఈయన. అంటే అష్టదిక్పాలకుల చేత కూడా పూజింపబడేటటువంటి అభిషేకమూర్తి మన స్వామి. ఈ స్వామిని మనం సేవిస్తే తపస్సు, ధ్యానము, సమాధి అనేటువంటి దివ్య పుష్పాల చేత పూజింపబడినటువంటి వాడై శ్రీరంగరంగరంగా స్వామి దివ్యమైనటువంటి రంగనాథ స్వామిని సందర్శిస్తున్నాం. పవిత్రమైనటువంటి మాసం ధనుర్మాసంలో విశేషంగా సేవలందించేటటువంటి నేత్రుడు సువర్ణ కిరీటం వరకు కూడా పాదనూపురాల నుండి మరి సమస్త అలంకారాలు ధరించినటువంటి వాడు. మరి వజ్రాంకుశాది దివ్య చిహ్నాలతో శోభించేటటువంటి పాదపద్మాలు కలిగినటువంటి వాడండి. ఆ స్వామి కాలి గోళ్ల ఎందరే చంద్రకాంతుల చేత జీవుల అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసేటటువంటి ఆ దేవుణ్ణి చూడండి. ఓం నమో వెంకటేశాయ. ట్రిపులికేన్లో భాసిల్లేటటువంటి చూడండి వైకుంఠ ద్వార దర్శనం. అనేక దివ్య క్షేత్రాల్లో ఒకేసారి శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా భక్తులందరూ వీక్షించేటటువంటి మహద్భాగ్యం మరెక్కడా కూడా కలగదు. ఎందుకంటే ఇన్ని దేవాలయాల్లో సుప్రసిద్ధములైనటువంటి దివ్యక్షేత్రాల్లో మరి స్వామి యొక్క ఈ మందిరాల్లో నెలకొని ఉన్నటువంటి అత్యాస్వరూపాన్ని, అలాగే స్వామి యొక్క దివ్యమంగళమైనటువంటి రూపాన్ని మనం సందర్శిస్తున్నాము అంటే అది మన పూర్వజన్మ సుకృతమే. చూడండి, ఒక్కసారిగా తిరుమలలో జరిగేటటువంటి వైకుంఠ ద్వార దర్శనం, అలాగే రంగనాథ స్వామి యొక్క ఆలయంలో శ్రీరంగంలో జరిగే వైకుంఠ ద్వార దర్శనం, ట్రిపులికేన్లో ప్రత్యక్షంగా మనకి స్వామి యొక్క ఆ దివ్యమైనటువంటి ఆ దర్శనాన్ని మనం చూడగలుగుతున్నాము అని చెప్పి అంటే ఆ స్వామి యొక్క కృపామృత సాగరములో భక్తుల్ని స్నానమాచరించి సంపదలన్నీ కూడా కూర్చేటటువంటి వెలుగుందే దేవదేవుడెవరయ్యా అని చెప్పి అంటే అదిగో మన స్వామి.
सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद। प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ।